హలో అండి. ఈరోజు గార్డెన్లో పెరిగిన ఒక 2-3 కొత్త మొక్కలు చూపిస్తాను. చూడండి, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను. పిచ్చి మొక్క, గడ్డి మొక్క అని చాలాసార్లు మనం పీకేస్తాం కదా, అది గడ్డి మొక్క కాదండి, పులిచింతాకు. ఇది పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, పప్పులో వేసుకొని వండుకోవచ్చు. అయితే ఇందులో ఓన్లీ ఆకుల పార్ట్ మాత్రమే వండుకోవాలి. నెక్స్ట్ టైం నేను మీకు ఈ ఆకులతో పప్పు చేయడం, పచ్చడి చేయడం చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ఆకుల్ని ఒక్కొక్కటి తెంపడం చాలా టైం కదా, అందుకని నేను వాటిని వదిలేసి ఇప్పుడు పాలకూర తెంపుకుంటున్నాను. పాలకూరతో ఈరోజు 1 పాట్ మీల్ చేద్దామని, అదే ఇంకా ఏం కర్రీస్ ఏం అవసరం లేకుండా చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసేసుకొని పాలకూర కూడా మంచిగా వేసి 1 పాట్ మీల్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. 1 పాట్ మీల్ అని పేరు పెడితే ఏదో కొత్తది అనుకోకండి, చాలా సింపుల్. అన్ని వెజిటబుల్స్ వేసిన రైస్ మాత్రమే, కానీ గార్డెన్లో పెరిగిన పాలకూర కదా, చాలా లేతగా బాగుంది. యాక్చువల్లీ తెంపేటప్పుడు నాకు పకోడీ తినాలనిపించింది. పాలకూరతో పకోడీ బాగుంటుంది కదా. చూడండి, ఈ ఆకు మీకు కొత్తగా కనిపిస్తుంది కదా, ఇది బత్తువా సాగు అంటారు. అంటే బాతు పాదాల్లాగా ఉంటుంది అనమాట దీని షేప్, అందుకే బత్తువా సాగు అంటారు. చూడండి, పాలకూర అయితే ఇంత వచ్చింది. మామూలుగా ఈ బత్తువా సాగు అంటే ఆకుకూర కదా, బత్తువా సాగు, సర్సొంక సాగు అంటే ఆవాల కూర, పాలకూర ఒక రేషియోలో తీసుకొని పంజాబీ వాళ్ళు సర్సొంక సాగు మక్కైక రొట్టి అని చేస్తారు కదా, చాలా బాగుంటుంది. అది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అయితే ఈ బత్తువా సాగు ఇక్కడే దొరుకుతుంది, నేను మన సౌత్ వైపు ఎక్కడ చూడలేదు, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడైతే నేను పాలకూరతో 1 పాట్ మీల్ అని చెప్పాను కదా, సింపుల్గా ఆయిల్, ఘీ వేసేసి, గరం మసాలా ఏమీ వేయలేదు, డైరెక్ట్గా బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి, ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసేసుకోవాలి. నేను సాల్ట్ వేసేసి ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్ ఇన్ని వెజిటేబుల్స్ వేసాను. వీటితో పాటు ఫ్రెష్గా కట్ చేసుకున్న పాలకూర కూడా. ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఈరోజు రైస్ ఎందుకు చేస్తున్నానంటే, నిన్న హెల్దీ లంచ్ అని చెప్పేసి నేను చక్కగా వెజిటేబుల్స్ అన్నీ తిన్నాను, కానీ మా ఇంట్లో మా హస్బెండ్ తినలేదు. అందుకని ఆయన కోసమని అన్ని వెజిటేబుల్స్, రైస్ వేసి చక్కగా 1 పాట్ మీల్ చేశాను. సలాడ్లా పెడితే తినట్లేదు, సరే అందుకని ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో తను కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ తింటారు కదా, ఈ ఐడియాతో బాగుంది కదా, తను కూడా చాలా బాగుంది అని చెప్పేసి తిన్నారు. సో కొలత ప్రకారం ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకొని, సాల్ట్ చెక్ చేసుకొని, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేశాను. చాలా బాగుంది, అసలు ఘాటు మైల్డ్గా ఉంది. సో ఈ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది. 3 విజిల్లో చక్కగా రైస్ అయిపోయింది. ఆ లోపల నేను టైం వేస్ట్ చేయకుండా మంచిగా రైతా చేశాను. అదేనండి, పెరుగు పచ్చడి, ఆనియన్స్, మిర్చి చిన్న కట్ చేసి, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మంచి పెరుగు కలిపేసి పచ్చడి చేశాను. ఈ కాంబినేషన్స్ సూపర్గా ఉంది.